7th క్లాస్ చదువుతున్నాను. నేను ఇన్నోవేషన్ చేశాను. ఇన్నోవేషన్ పేరు పీసీఓడి. పీసీఓడి ఫుల్ ఫామ్ ఏమిటంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. ఇది ఆడపిల్లల్లో వస్తుంది. ఇది మన ఓవరీ. ఇదేమో హెల్దీ ఓవరీ, ఇది పాలిసిస్టిక్ ఓవరీ. దీంట్లో ఉన్న వాటర్ బబుల్స్ వల్ల మనకి పీసీఓడి ప్రాబ్లం అనేది వస్తుంది. పీసీఓడి అనేది ఎందుకు వస్తుందంటే జంక్ ఫుడ్ తినడం వల్ల, హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఆయిలీ ఫుడ్ తినడం వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల ఇది తరువాత పిల్లలు పుట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది. పీసీఓడి లక్షణాలు ఏమిటంటే పీసీఓడి పీరియడ్స్ సరిగ్గా అవ్వకపోవడం లేదా పూర్తిగా అవ్వకపోవడం, బరువు పెరగడం, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. పీసీఓడి కారణాలు ఏమిటంటే ముందర నుండి ఇది కుటుంబంలో ఉండవచ్చు లేదా ఇది జెన్యున్ వ్యాధికి సంబంధించి ఉండవచ్చు. పీసీఓడి సొల్యూషన్ ఏమిటంటే మేము మా గ్రూప్ విద్యార్థులు అంతా కలిసి పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లం గురించి చెప్పాము. వాళ్ళ గురించి ఒక అవగాహన కల్పించాము. జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు, పోషకాహారాలు తీసుకోవాలి అని చెప్పాము. ఇది కొంతమంది వాళ్ళందరికీ అవగాహన కల్పించాము. దీనివల్ల పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని గుర్తించి ఒక అవగాహనకు వస్తారని నేను ఈ ఇన్నోవేషన్ తీసుకున్నాను.